గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అట్ల కాడ రుబ్బు రోలు ఆంజనేయ స్వామి తాడు దేన్ని వదలడు రోయ్. ఈ ఏటీఎం మిషన్లు బదులైపోను. ఈ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ చేతులకి ఎరటి జబ్బులు రాను. ఏమైందిరా? ఏమైంది? తిరుపతి గుండైంది. పొద్దు నుంచి టింగి టింగిని కటింగ్ చేస్తున్నావా? మొత్తం కలిసి వేయి కూడా అవ్వలేదు. దాంట్లో మీకు వాటా ఒకటి. ప్రతి బోర్డు జేబులో డబ్బులు పెట్టుకోండి. క్రెడిట్ కార్డులు ఎక్కడ ప్యాషన్ అయిపోయిందిరా. ఇవన్నీ కాదు కానీ ఓ బ్యాంక్ ఎత్తేద్దాం. ఇది ఎవడరా నొక్కింది? మనమే. గోల్డ్కి గోల్డ్కి తేడా తెలియదు. బ్యాంకులో అయిపోతావా? కనపడకుండా దాసింది. ఏంటి డాక్టర్ గారు ఇంజనీర్ గారు ఇలా వచ్చారు? డాక్టరా, క్వార్టర్లీ లోపు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తానన్న ప్రిన్సిపల్ గారు. శాలరీలు వచ్చిన తర్వాత కట్టేద్దామా? మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారని మీకు శాలరీస్ రావడానికి? శాలరీస్ మాకు కాదమ్మా, జనాలకి. తమ్ముడు గంజి నీరు తాగే నిన్ను ఇంజనీర్ చేస్తాడమ్మా. ఇంజనీర్ ని మన రంగన్నయ్య. ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం. నువ్వు ఇదిగో ఈ 300 తీసుకోండి. ముందు బుక్స్ కొంటున్నారు కదా, అవి కొనేసుకోండి. వచ్చేవారు ఎలా ఒకలా కష్టపడి సెటిల్ చేస్తాంలే. ఇదిగో ఈ 100 తీసుకుని మంచి బిర్యానీ తినండి. నీకు నీ గురించి కంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువరా. నాదే ఉందిరా, ఒంటికాయ సొంటుకోమకండి. వాళ్ళకి అమ్మైనా అన్నైనా నేనే కదా. అంటే నీకు పెద్దగా కోరికలేం లేవా? పెద్ద ఏం లేవురా. సూటు బూటు వేసుకుని మంచి కలర్దాలు పెట్టుకుని నా వెనకాల ఒక 4, వాళ్ళ వెనకాల ఒక 40 మంది, వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు, పెద్ద మేడ, మంచి బొమ్మలు. బొమ్మలేంట్రా ఆడుకుంటావా? ఫిగర్లా. నీ పక్కన మామూలు ఫిగర్లా అనరా? బాబాయ్ రోయ్ వచ్చారా వాటాలకి? మలేషియా వెళ్ళావా మైలవరం వెళ్ళావా? జోబులు ఖాళీగా ఉంటాని. అయ్యి బాబు, నీ దగ్గర కొత్త తెలిసే జేబులు ఖాళీ చేసుకొచ్చా. ఎరా బాగున్నారా? యావరేజ్. మలేషియా వెళ్ళి ముద్రపోయావురా. ఏరా మలేషియాలో అరెస్ట్ చేసి వైజాగ్ పోలీసులకు అప్పచెప్పారా? కాదురా, మలేషియా నుంచి ఓ పెద్ద ఆఫీసర్ వచ్చారు, నిన్ను కలవాలన్నారు. తీసుకెళ్దాను వచ్చాను. అంత పెద్ద ఆఫీసర్ నిన్ను పంపించారేంట్రా? లేదురా, మలేషియానికి నేనే ఇన్ఫార్మర్. మరి అంత పెద్ద ఆఫీసర్ అంటున్నా మన లోకల్ ఇంటర్నేషనల్. నువ్వు మోస్తా పద, అవి తీసుకోండి. అది కాదురా. పద సార్, ఆ రంగా వచ్చాడు సార్. నమస్తే సార్. నీ మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను. నువ్వు డిపార్ట్మెంట్కి పని చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఏం చేయాలి? నువ్వు ఒకళ్ళ యాక్ట్ చేయాలి. యాక్టింగ్ ఏంట్రా? ఎవళ్ళ సార్? ఇతనిలా. ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? ఇది నేనే కదా కంప్యూటర్ ఆఫీసర్ సూట్ వేస్తారు. ఎరా ఎలా ఉన్నాను? ఆడెవరనుకుంటున్నావు? నీలాగా ఆడుంటాం కాదు, ఆడలో నువ్వు ఉన్నావు. నువ్వేమో జేబులు కత్తిరిస్తావు, అడే పెద్ద కాటరే. క్యాటరేనా? మిగతా మ్యాటర్ సార్ చెప్తాను. అతను నువ్వు కాదు, బిల్లా. బాంబ్ బ్లాస్ట్, వెపన్ స్టీలింగ్, డ్రగ్ స్మగ్లింగ్, మర్డర్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం. బాబోయ్, ఇన్ని చేసేవాడు ప్లేస్లోకి నన్ను పంపిస్తారా? అని నేను చంపితే? లేదు, మలేషియాలో నా సీక్రెట్ కస్టడీలో ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఆ లోపల తోసి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నువ్వు బిల్లా ప్లేస్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడి గ్యాంగ్ని వాడి బాస్ని పట్టివ్వాలి. సార్ ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఉంది. వీళ్ళ నేను ఎక్కడ మారగలను సార్? యూ డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటాను. రే, జీవితాంతో జైల్లో ఉండడం కన్నా ఓ 4 రోజులు తెలివి కాకుండా అనుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. సార్ నేను సెటిల్ చేయాల్సిన జీవితాలు 2 ఉన్నాయి. లక్ష్మీ, శ్రీను. కిందటేడు గుడుసులు కలిపినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. వాళ్ళని డాక్టర్ని ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత నాది. అక్కడ నాకేమైనా అయితే వాళ్ళ ఆ పరిస్థితి. విషయం నాకు వదిలే. నువ్వు బిల్లాగా యాక్ట్ చేయి. మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఇంకో పెద్దను ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం నా వల్ల కాదు. ఇది అన్యాయం. అంకులే జాయిన్ చేశారు. ఈ స్కూల్ చాలా బాగుందన్నయ్య. నా కూతురు చదువుతున్న స్కూల్లోనే జాయిన్ చేశాను. వీళ్ళిద్దరూ ఇంజనీర్, డాక్టర్ అయ్యే వరకు నాదే బాధ్యత. హాస్టల్ కూడా ఉంది. హాస్టల్ ఎందుకండి, మన చిన్నితో పాటు మన ఇంట్లోనే ఉంటారు. ఏరా? yes we are friends now. అమ్మా, మీరు పెద్దోళ్ళే అనుకున్నాను. పెద్ద మనసున్నోళ్ళు కూడా. పెద్దయినా ఇక మీరేం చెప్తుంది? రంగా, ఈ రోజు నుంచి నువ్వు బిల్లాగా మారాలి. ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే కత్తియుద్ధం, కుంఫు, కరాటే, హార్స్ రైడింగ్ అంటే సౌండ్ చేయకు. చేద్దాం. టైగర్ అక్కడ. రంగా,
ఇక్కడ ఎన్ని రాడ్లు ఉన్నాయో చెప్పగలవా? ఎందుకు సార్ ఇప్పేసి అమ్మేద్దామనా? చెప్పు. 1 2 3 4 5 6 లెక్క పెట్టకు, తెల్లారిపోద్ది. వద్దా? అక్కర్లేదులే. 76 రాడ్లు, 6 గేట్లు, 18 కిటికీలు ఉన్నాయి. ఇదే బిల్ల అయితే గోడకి ఎన్ని ఇటుకలు ఉన్నాయో కూడా చెప్పేవాడు. అది బిల్ల టాలెంట్. నువ్వు నీ ఐడియా. అవన్నీ ఆడు చెప్పగలడు కానీ పెద్ద జబ్బులో పర్స్ ఉందని, దాంట్లో 10,600 రూపాయలు డబ్బులు ఉన్నాయని, చిన్న పాప ఫోటో ఉందని, క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయని చెప్పగలడా? చెప్పలేదు. సారీ సార్, ప్రాక్టీస్ పొద్దని క్షమించండి. ఎవరి టాలెంట్ ఆడిది. రంగా, ఇక నుంచి నువ్వు రంగాన్ని మర్చిపోవాలి. బిల్లా అనే అనుకో. నిన్ను శాసించేవాళ్ళు ఎవరు లేరు. నీకు నువ్వే బాస్. టైం అమ్మా, ప్రాక్టీస్. ఎలా సార్ బాబోయ్, ఎవరు చెప్పిందే వినొద్దు, ఎవరి మాట నమ్మొద్దు. నీ మనసులోంచి వాయిస్ వస్తుంది, అదే నీ మనస్సాక్షి. దాన్ని మాత్రమే నమ్ము. దరిద్రుడా. టైగర్ నీకు మోసం చేయడం తెలియాలి, మోసం చేసేవాళ్ళని కనిపెట్టాలి. మద్రస్ చేయాలి కానీ దొరకకూడదు. ఆహా, మొత్తం ట్రైనింగ్లో నాకు ఇష్టమైన టైం ఇదే. ఆహా, ఈ చేతి వదిలేసుకుని ఆ మలేషియాలో చేజులు, రిస్కులు, ఈ ట్రైనింగ్లు మనకు అవసరమా? శుభ్రంగా ఏసీలో కూర్చొని పని చేసుకోక. జీతం తీసుకుంటూ డ్యూటీకి దేశానికి న్యాయం చేయకపోతే ముద్ద దిగదరా. ఏమండి, ఈసారి నగల సెలక్షన్కి మీరండి. ఏ నగలు సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు, తిరగలేకపోతున్నానండి. అమ్మగారు, అన్నం పెట్టిన చేతికి రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి. సార్ని ఒక్క గంట ఈరోజు రాత్రికి వదిలేమనండి. పొద్దున కల్లా అన్ని షాపుల నగలు సర్దేస్తాను. ఎక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. బోల్డ్ వెరైటీలు ఉంటాయి. ఈ రంగ టాలెంట్ వాడండి. అమ్మగారు ప్లీజ్ ప్లీజ్ మీరు ఒకసారి సార్ని ఒప్పించండి మేడం. ఏమండి, అదేదో టాలెంట్ అది ఇది అంటున్నాడండి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. అంత మంచి టాలెంట్ ఉన్నప్పుడు కాదనకండి. ఏం బాబు, నువ్వు దానికి నూరుకో. వన్ మినిట్ లేట్. బిల్లాకి ప్రపంచంలో ఉన్న ప్రతి వెపన్ గురించి క్లియర్గా తెలుసు. నువ్వు కూడా తెలుసుకోవాలి. ఈజ్ అ షార్ప్ షూటర్. బాండ్, జేమ్స్ బాండ్. గురి మీదే దృష్టి పెట్టాలి. అదేమో సార్, తిరణాల్లో బోల్ బుడగలు కలిసి అబ్బా కరెక్ట్గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్. ఒక్కడి నుంచి కాదు, ఆ పక్క నుంచి వెళ్ళింది. నిద్రపోతాడు సార్, ఒకటి తేకండి. అది నువ్వు కంప్యూటర్ గురించి తెలుసుకోవాలి. ఇది పెన్ డ్రైవ్. ఇందులో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ సేవ్ చేయవచ్చు. ఇక నేను చేయాల్సింది ఒకటే, ఈ బిల్లాని మలేషియా తీసుకెళ్ళడం, పోలీసులకు దొరికేటట్టు చేయడం. ఎప్పుడు వచ్చారు సార్? మార్నింగ్ వచ్చానయ్యా. సార్, ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర మీ గురించి వచ్చారు. హీస్ వెయిటింగ్. మీరు ఎందుకు హైదరాబాద్ వెళ్ళారని అడుగుతున్నారు సార్. బిల్లా ఫైల్స్ ఎక్కడ, కేస్ ప్రోగ్రెస్ ఏంటని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ సార్. నాకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కావట్లేదు. మిస్టర్ కృష్ణమూర్తి, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్, హైదరాబాద్. మీ గురించి చాలా విన్నాను. నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ టూ. బిల్లా కేస్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు కూడా. బట్
తప్పించుకున్నాడు. వాడు కిలాడి సార్. ఇంత పెద్ద కేసు సర్చ్ జరుగుతుంటే ఎందుకు స్పెషల్ లీవ్లో ఇంటికి వెళ్ళారు? మరదలు పెళ్ళి అదిచా చెప్పలేదా? పెద్దలుని సార్, రెస్పాన్సిబిలిటీ. వాట్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ హియర్? పెళ్లి, మ్యారేజ్, డ్యామ్. నేనొక్కడనే ఇక్కడ లేను, మిగతా డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు మీరున్నారు. ఇప్పటి నుంచి ఐ విల్ హ్యాండిల్ ద కేస్. బిల్లా కేసు ఫైల్ చూడాలి. మిస్టర్ ధర్మేంద్ర, బిల్లా కేసు హ్యాండిల్ చేసింది నేను. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. అవుట్ ఆఫ్ ది వే. అదే ఇప్పుడు కలిసి చేద్దామంటున్నాను. వీ హ్యావ్ టు క్యాచ్ అప్. ఆదిత్య సార్, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. అలాగే సార్. One of the world's most wanted criminal, Bila Pati. Maklumat selanjutnya akan diberikan oleh Encik Krishnamurti dan Encik Dharmendra. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిల్లాని ఆయుధాలు అమ్ముతుండగా పట్టుకున్నాం. షూట్అవుట్లో తప్పించుకున్నాడు, కానీ చాలా ఆయుధాలు సీజ్ చేశాం. వాటి విలువ కనీసం $20 మిలియన్ ఉండొచ్చు. సెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సార్, బిల్లా ప్రాణాలతో ఉన్నాడా లేక చనిపోయాడా? చనిపోలేదు. Sir, when will you catch him? వెరీ సూన్. వీలైనంత త్వరగా బిల్లాని పట్టుకుంటాం. ఇంటర్పోల్ ఇస్ ఇన్వాల్వ్డ్. దానికి ప్రజల సపోర్ట్ చాలా అవసరం. బిల్లా గురించి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. Kuala Police Control. నీకు పిప్పర్మెంట్ బిల్ల లాంటి న్యూస్. ఐ సా బిల్లా. What? Where? బుతింగ్ బింతాంగ్. గో ఇమిడియట్లీ. Sir, యా, we got information about Bila. Where is he? Yes, yes. We captured Billa. Sir, please silence. We captured Billa. Yes. డాక్టర్ రావు, కండిషన్ ఏంటి? హీస్ ఫైన్. స్కానింగ్ రిపోర్ట్ చూస్తుంటే హీ గాట్ మెమరీ లాస్. గతమంతా మర్చిపోయినట్లున్నాడు. అంటే గజనీ అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు ఎలా? ఐ వాంట్ టు ఇంట్రాగేట్ హిమ్. నాట్ నౌ. డాక్టర్, ఎప్పటి క్యూర్ అవుతుంది? చెప్పలేం. 2 వారాలు పట్టచ్చు, 1 వారం పట్టచ్చు, ఇంకో 5 నిమిషాల్లో కూడా పోయిన మెమరీ తిరిగి రావచ్చు. అంటే అంతవరకు వెయిట్ చేయాలన్నమాట. షిఫ్ట్ హిమ్ టు సెంట్రల్ ప్రిసన్. పోలీస్ బిల్లాని ఏమీ చేయలేరు, కానీ బిల్లా అక్కడ ఉండకూడదు. డెవిల్కి బిల్లా కావాలి. రషీద్ డీల్ చాలా ఇంపార్టెంట్. అది బిల్లా మాత్రమే చేయగలడు. ఎలా? నేను తీసుకొస్తాను. బిల్లాన్ని నేను తీసుకొస్తాను. ఎలా? Come on, be careful.
సార్ ఈ రోజు నా మ్యారేజ్ డే. ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వద్దు సార్, మళ్ళీ ఇలాంటి రోజు రాకూడదు. ఎలా జరిగింది మిస్టర్ కృష్ణ? పట్టపగలు నడి రోడ్డు మీద ఇంత టైట్ సెక్యూరిటీ ఉండగా ఎలా తీసుకెళ్ళిపోయారు? సర్ప్రైజ్గా ఉంది కదూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరలా మాట్లాడకూడదు. మీ పోలీస్ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండుంటే. చిన్న కరెక్షన్, మీ పోలీస్ కాదు, మనం కొంచెం కేర్ఫుల్గా ఉండుంటే ఇంటర్పోల్ కస్టడీ నుంచి బిల్లా గ్యాంగ్ అటాక్ చేసి తీసుకెళ్ళి ఉండేవాళ్ళు కాదు. వాట్ యు సే? మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఇలా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడం ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అచ్చా, ఎప్పుడు నీకు తెలుసు? బిల్లా కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి తెలుసు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏంటి బిల్లా కొత్తగా చూస్తున్నావు? ఇది నీ ప్లేస్, నీ ఐలాండ్. ట్రై టు రిమెంబర్ బిల్లా. గుర్తు రావట్లేదా? నేను రంజిత్, నిలిసా, మాయా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మెచ్చుకున్నాం. రికీ, మార్క్, బ్రిట్నీ, స్టీవ్, ఎవరు గుర్తు రావడం లేదా? పిల్లా, నేను గుర్తు రాలేదా? పోనీ నువ్వు చంపిన వాళ్ళు ఎన్న గుర్తున్నారా? 1 minute. బిల్లా, డెవిల్. ఈడాడు. నేనెవరో నాకే తెలియట్లేదు. మధ్యలో ఈడాడు. హూ ఇస్ హీ? మన బాస్ డెవిల్. ప్లీజ్ టాక్. హలో. హాయ్ బిల్లా, హౌ ఆర్ యూ? గుడ్, యూ కేమ్ బ్యాక్. ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. టేక్ రెస్ట్. రషీద్ డీల్కి ఇంకా టైం ఉంది. ఈ డీల్ తర్వాత మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నాం. ఓకే? కేకే, పిల్లా, ఐ వాంట్ టు టేక్ రెస్ట్. నేనెవరో నాకే తెలియట్లేదు. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. డోంట్ వరీ, కొంచెం రిలాక్స్ అవ్వండి. ఫిగర్లు మాత్రం అది రిపేర్. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. ఏంటో ఓ పక్క సుఖంగానే ఉంది, ఇంకో పక్క ఏడుపు మొహాలు టెన్షన్. ఇలా మెదడు బాబు వచ్చినట్టు ఎన్నాళ్ళు ఉండాలో. ఈ పెద్ద నన్ను బాగానే ఇరిగించాడు. ఈయన ఇప్పుడు ఎలా కలుస్తాడో ఏంటో. బా బాబోయ్, పెద్దనా ఎలా వచ్చా పెద్దనా? బిల్లాగా ఎలా ఉంది? చల్లటి ఐస్ క్రీమ్, ఎడారిలో చెప్పులు ఎక్కడి నుంచి తిన్నట్టు ఉంది, కానీ లేడీస్ ఉన్నారు. అందరూ నిన్ను బిల్లాగా నమ్మనట్టేనా? నమ్మడం ఏంటి? ఆ లేస్ అయితే మీద మీద పడిపోతుంది. బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వట్లేదు. ఎప్పుడు దొరికేతాను భయంగా ఉంది. ఇంకోటి మాయ. ఫస్ట్ టైం పర్సనల్ కంటే పర్సనాలిటీ మీద మనసు. సరే సరే, విషయానికి రా. డెవిల్తో మాట్లాడాను. ఇప్పుడు ఎక్కడ? కలలేదు, ఫోన్లో మాట్లాడాను. డీల్ టైం ఉంది, ప్రెస్ తీసుకోమన్నాడు. We'll be there in half an hour. నీకు గతం గుర్తుకొచ్చి మళ్ళీ బిల్లాగా మారడానికి ఇదే మంచి టైం. వాళ్ళు నిన్ను ఈసారి బయటికి తీసుకెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేయి. నా గతం ఎలా గుర్తొస్తుంది? ఎలా పోయిందో అలాగే గుర్తుకొస్తుంది. Bila, can we go? యా, వెయిట్ ఫర్ 5 minutes. All right. పెద్దనా ఎలా వెళ్తావు? బయట వీళ్ళందరూ ఉన్నారు. పెద్దనా 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 ఓ అడిగిపోయాడు. పెద్దనా బాబోయ్, ఈ 4 గంటల డేంజర్గా ఉన్నాడు. బిల్లా, రషీద్ భాయ్ ఫోన్ ట్రై చేస్తున్నాడు. నీతో తప్ప ఎవరితో మాట్లాడు? రషీద్ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మన అతనితో బిగ్ డీల్ చేయబోతున్నాం. నీకు మెమరీ లాస్ అయినట్టు అతనికి తెలీదు. కొంచెం మేనేజ్ చేయి. మాట్లాడు. హలో రషీద్ భాయ్.
क्या शेर బిల్లా కైసే ఠీక్ హూ. ఎన్ని రోజులు అయింది నీ గొంతు విని? రేపు జిమీతో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపుతున్నాను. అవి రెడీయా? రెడీ. ఫిక్స్ చేసిన డేట్కి డెలివరీ ఇవ్వాలి. క్యాన్. ఐ నో యూ విల్. ఖుదాఫిస్. ఖుదాఫిస్. గో టు కోలాలంపూర్. మాలేంటి? గుడ్ బిల్లా, యూ మేనేజ్ వెల్. హలో రంజిత్. లీసా నాకు ఎప్పటి నుంచి తెలుసు? ఏంటి బిల్లా, నేను గుర్తు రాలేదా? 4 ఏళ్ల నుంచి కలిసి ఉంటున్నాం. డోంట్ యు నో హౌ మచ్ ఐ లవ్ యు? అంటే బిల్లా బెదరు 4 ఏళ్ళుగా. మనకు వదిలే. మాయా జస్ట్ నువ్వు మిస్ అయిన ముందు రోజు వచ్చింది. ఇది నాదే. బిల్లా ప్లీజ్ టేక్ కేర్. ఇప్పుడు మనం కలవబోతున్నది రషీద్ అసిస్టెంట్ జిమ్మీని. వెరీ డేంజర్. వాడు నీతోనే మాట్లాడతాడు. అన్నీ గుర్తున్నట్టు మేనేజ్ చేయి. నాలో నీకేమన్నా తేడా తెలిసిందా? లేదు. అయితే వాడికి తెలియదు. Hey, Bila, you man! How are you, my lion? Bila, how are you, man? గుడ్. Hey, Bila, you changed. You changed, Bila. నువ్వు మారిపోయావు, Bila. Where is the punch, man? Punch! You are Bila. నువ్వు Bilaవే, but strong punch. రషీద్ భాయ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపించాడు. నో, ఓన్లీ బిల్లా. మాల్ టైంకి డెలివరీ అయిపోద్ది కదా. కెన్. లెట్స్ ఎంజాయ్. మీరు వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం. ఓకే, కమన్. Let's go. Come on, Bill. రంజిత్, నాకంతా గుర్తొచ్చింది. మర్చిపోయిందంతా గుర్తొచ్చింది. ఐఎమ్ బ్యాక్.
హలో. హలో మేడం గారు, నేను రంగా అండి. రంగా బాగున్నావా? బాగున్నానండి. అదే మా వాళ్ళు ఎలా ఉన్నారని. మీ వాళ్ళు ఎప్పుడో మా వాళ్ళు అయిపోయారయ్యా. అయినా ఇదిగో వాళ్ళతోనే మాట్లాడు. హలో అన్నయ్య, మేము బాగున్నాం, బాగా చదువుకుంటున్నాం, బాగా ఆడుకుంటున్నాం కూడా. ఇక వీళ్ళు మాతోటే ఉంటారు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఒక రేంజ్లో ఉన్నాలే, కోట్లో రాజాలా ఉన్నా. సరే ఉంటానే. రాజు లేనప్పుడు సరంగు నువ్వు రారద పోరాద సరంగ 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 బిల్ల బిల్ల లేనప్పుడు ఊరంగో నువ్వు రెచ్చిపోరా ఊరంగా. సో యూ థింక్ బిల్లా హెస్ రికలెక్టెడ్ కంప్లీట్లీ? ఎస్, తనకంతా గుర్తొచ్చింది. డింగిడి డింగిడి. ఓ I made your favorite drink. నో, ఫస్ట్ స్విమ్మింగ్. విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. అన్నీ గుర్తొచ్చాయన్నాడు, బట్ నేను గుర్తు రాలేదా? డోంట్ వరీ, స్లోలీ హీ విల్ కమ్ టు యూ. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. నాకంత గుర్తొచ్చింది. ఐమ్ బ్యాక్, ఐమ్ బ్యాక్, ఐమ్ బ్యాక్. నాకంత గుర్తొచ్చింది. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. Let's swim. Okay. బిలా, కెవిన్ గ్యాంగ్కి 1 మిలియన్ రింగెట్స్ పౌడర్ డెలివరీ ఇస్తున్నాం. డీటెయిల్స్ కంప్యూటర్లో ఉన్నాయి. మార్క్ కమర్. వాట్ ఇస్ దిస్ రంజిత్? నేను లేనప్పుడు నా పాస్వర్డ్ ఎవరు మార్చారు? నువ్వు నేను కాకుండా ఎవరు టచ్ చేస్తారు? దేర్ ఇట్ ఇస్. ఓకే, రాంగ్ పాస్వర్డ్ టైప్ చేసినట్టున్నా. దీనికి నువ్వు వస్తున్నావా? నో. ఏంటి డార్లింగ్, ఐమ్ బ్యాక్ అన్నావు, అని గుర్తొచ్చాయన్నావు. నేను గుర్తు రాలేదా? మళ్ళీ గుర్తు చేయనా?